స్టోరీ. ఈ ఏడాది తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత హాట్ టాపిక్ ఏదైనా ఉందంటే అది మెగా కుటుంబం సృష్టించిన బాక్స్ ఆఫీస్ సంచలనం అనే చెప్పాలి. గత కొంతకాలంగా వరుసగా విమర్శలు, అంచనాలు, ఒత్తిళ్లను ఎదుర్కొన్న మెగా క్యాంప్ ఇప్పుడు భారీ విజయాలతో మరోసారి ఫుల్ ఫామ్ లోకి వచ్చేసింది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ గారు సినిమా 360 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం, రామ్ చరణ్ నటించిన పెద్ది చిత్రం 400 కోట్లకు మార్కును దాటడం పరిశ్రమలో కొత్త చర్చలకు తెరలేపింది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఎన్నో ఇండస్ట్రీ హిట్లు ఉన్న ఈ వయసులో కూడా ప్రేక్షకులను అదే స్థాయిలో థియేటర్లకు రప్పించడం చిన్న విషయం కాదు. మన శంకర్ వరప్రసాద్ గారు చిత్రంలో ఆయన చూపించిన ఎనర్జీ, ఎమోషన్స్, టైమింగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ పొందింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ సినిమాను భారీ విజయంగా నిలబెట్టింది. మనశంకర వరప్రసాద్ గారు సినిమాకి మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు ఊహించని స్థాయికి చేరాయి. ఓవర్సీస్ నుంచి నైజాం వరకు ప్రతి ఏరియాలోనూ ఈ సినిమా బలమైన వసూళ్లు నమోదు చేసింది. దీంతో మెగాస్టార్ మార్కెట్ ఇంకా తగ్గలేదని మరోసారి రుజువైంది. ముఖ్యంగా యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ రెండింటినీ సమానంగా ఆకట్టుకోవడం ఈ సినిమాకు అతిపెద్ద ప్లస్ గా మారింది. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విషయానికొస్తే పెద్ది సినిమాతో ఆయన కెరీర్ లో మరో మైలురాయిని అందుకున్నారనే చెప్పాలి. గ్రామీణ నేపథ్యంతో బలమైన ఎమోషన్స్ తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. చరణ్ నటన, మాస్ ఎలిమెంట్స్, ఎమోషనల్ సన్నివేశాలు సినిమాకు ప్రధాన బలాలుగా నిలిచాయి. ముఖ్యంగా ఆయన పాత్రలో కనిపించిన నేచురాలిటీ ప్రేక్షకులను థియేటర్లలోకి కట్టిపడేసింది. 400 కోట్లకు పైగా వసూలు సాధించిన పెద్ది చిత్రం కేవలం కమర్షియల్ హిట్ మాత్రమే కాదు, రామ్ చరణ్ స్టార్డమ్ ను మరో స్థాయికి తీసుకెళ్లిన సినిమా అని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఈ చిత్రానికి లభించిన ఆదరణ చరణ్ పాన్ ఇండియా ఇమేజ్ ను మరింత బలపరిచింది. యాక్షన్, ఎమోషన్, మాస్ అంశాలను సమతూకంగా చూపించడం సినిమాకు భారీ ప్లస్ అయింది. అసలు విశేషం ఏంటంటే ఒకే ఏడాదిలో తండ్రి, కొడుకు ఇద్దరు 350 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సినిమాలను అందించడం అరుదైన విషయం. ఈ విజయాలతో మెగా కుటుంబం మళ్ళీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఎన్నోసార్లు బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన ఈ కుటుంబం ఇప్పుడు కొత్త తరం ప్రేక్షకులను కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంటోందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. సోషల్ మీడియాలో కూడా ఈ విజయాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. మెగా అభిమానులు వరుసగా ట్రెండ్స్ క్రియేట్ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మనశంకర వరప్రసాద్ గారు మరియు పెద్ది చిత్రాలకు సంబంధించిన వీడియోలు, డైలాగులు, ఎమోషనల్ సీన్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అభిమానుల సెలబ్రేషన్స్ కూడా భారీ స్థాయిలో కొనసాగుతున్నాయి. ఈ రెండు విజయాలు కేవలం కలెక్షన్ల పరంగానే కాకుండా మెగా బ్రాండ్ విలువను కూడా పెంచాయి. ప్రస్తుతం నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కూడా మెగా హీరోల సినిమాలపై మరింత నమ్మకంతో ఉన్నారని తెలుస్తోంది. బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ తీసుకురావడమే కాకుండా లాంగ్ రన్ లో కూడా మంచి వసూళ్లు సాధించగల శక్తి మెగా హీరోలకు ఉందని ఈ సినిమాలు మరోసారి నిరూపించాయి. ఇక భవిష్యత్ ప్రాజెక్టులపై కూడా అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. చిరంజీవి తదుపరి సినిమాలపై ఆసక్తి పెరగగా రామ్ చరణ్ రాబోయే చిత్రాల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా పెద్ది తర్వాత చరణ్ ఏ స్థాయి కథలను ఎంపిక చేసుకుంటారన్న అంశం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో మెగాస్టార్ కూడా తన తదుపరి ప్రాజెక్టులతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. మెగా కుటుంబం ప్రత్యేకత ఏంటంటే ప్రతి తరంలో ఒక స్టార్ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడం. చిరంజీవితో ప్రారంభమైన ఆ ప్రయాణం ఇప్పుడు రామ్ చరణ్ వరకు విజయవంతంగా కొనసాగుతోంది. అభిమానుల అంచనాలను అందుకోవడంలోనే కాకుండా కొత్త రికార్డులు సృష్టించడంలో కూడా ఈ కుటుంబం ఎప్పుడూ ముందుంటుంది. అందుకే వారి ప్రతి సినిమా విడుదల పరిశ్రమ మొత్తానికి ఒక ఈవెంట్ గా మారిపోతుంది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ఈ రెండు చిత్రాల విజయాలు టాలీవుడ్ మార్కెట్ కు కూడా భారీ బూస్ట్ ఇచ్చాయి. థియేటర్లకు ప్రేక్షకులను పెద్ద సంఖ్యలో రప్పించడం ద్వారా ఇండస్ట్రీకి కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చాయి. ముఖ్యంగా ఫ్యామిలీ ప్రేక్షకులు మళ్లీ థియేటర్ల వైపు మొగ్గు చూపడానికి
ఈ సినిమాలో కారణమయ్యాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇది రాబోయే పెద్ద చిత్రాలకు కూడా పాజిటివ్ సంకేతంగా భావిస్తున్నారు. మొత్తం మీద చూస్తే ఈ ఏడాది మెగా అభిమానులకు నిజంగానే పండుగ వాతావరణం నెలకొంది. మనశంకర్ వరప్రసాద్ గారు పెద్ద విజయాలు కలిసి మెగా కుటుంబాన్ని మరోసారి తెలుగు సినీ పరిశ్రమలో కేంద్ర బిందువుగా నిలిపాయి. ఇక ముందు వచ్చే సినిమాలతో ఈ జోరు ఎంతవరకు కొనసాగుతుందో చూడాలి. ఇది ఇవాల్టి మన టాప్ స్టోరీ. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ క్రేజీ ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మహామాక్స్.